గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. గజ్జలు గజ్జాలు రెండు కాంగిరేసు జెండా బట్టి గరిబోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఏంటంటే ఓటు వేసేదాకా ఒక మాట, ఓటు వేయక ముందు ఇంకో మాట. ప్రజలకు ఇచ్చిన హామీలు చేసుకుంటూ పోతే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ప్రభుత్వం చేయలేని పని ఒక ఎమ్మెల్యే చేయగలుగుతారు. ఆయన చేయగలరు. 10 ఏళ్ళు వాళ్ళకే సరిపోలేదు, 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేయలేరు, 2.5 వీళ్ళు ఏదో చేస్తారు, అది నడిచిపోతుంది అట్లా. అదొకటి మాకు మోస్ట్ ఆఫ్ చేయాలి. మనకు ఇక్కడ మనశ్శాంతి లేదు. కాంగ్రెస్ అయితే ఇప్పుడు ఐ డోంట్ లైక్ దట్. సో పాలన అసలు నచ్చలేదు. సో అందుకని లైక్ ద గవర్నెన్స్. ఐ థింక్ ఆ అవేర్నెస్ వస్తుంది, గ్రౌండ్ రియాలిటీ. ప్రస్తుతానికి మనం కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాం. ఇవాళ ఇక్కడ మనతో పాటు అన్న, మీ పేరు చెప్పండి. నా పేరు మొగలే అండి. ఎక్కడ ఉంటారు? రైమత్ నగర్. ఓకే, మీకు ఓటర్ ఐడి ఉంది ఇక్కడ? ఉన్నది. ఈసారి మరి మీ ఏరియాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? రేమత్ నగర్లో ఏం కావాలనుకుంటున్నారు? ఎలక్షన్ ఇప్పుడు లీడర్ల నుంచి, గవర్నమెంట్ నుంచి కావచ్చు. ప్రజలకు ఇచ్చిన హామీలు చేసుకుంటూ పోతే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. అందరి కోరికలు కూడా అవే కదా. అంటే హామీలు తీర్చిర్రా, తీర్చకపోతే తీర్చిరంటవా, తీర్చలేదంటవా? తీర్చగానే కదా జరుగుతుంది. మొదలు అనుకున్నది చేసుకుంటూ వస్తే ఇప్పుడు ప్రాబ్లమే లేదు. అది తీర్చలేదు కాబట్టి ప్రాబ్లం. జనాలు మళ్ళీ అంత తిరగబడే కాడికి వస్తారు అనమాట, అంతే. అంతకంటే ఎక్కువ చేసేది ఉంది. నీకేమైనా పథకాలు అందినాయా? నాకు పథకాల కోరికలు లేవు. నేను పథకాలు నాకు అందలేదు. నా కోసం నేను అనేది కాదు, ప్రజల కోసం మాట్లాడుతున్నా. నా ఈసారి మేనిఫెస్టో ఏంటో తెలుసా? మేనిఫెస్టో ఏంటో తెలుసా? మేనిఫెస్టో అంటే ఏంటంట, అంటే ఇప్పుడు కాంగ్రెస్ నేను గెలిస్తే ఏం చేస్తా అని నవీన్ కుమార్ యాదవ్ చెప్పడమో, లేకపోతే ఇప్పుడు మాగంటి సునీత నేను ఏం చేస్తా అని ఆమె చెప్పడము, దాని గురించి ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా నా కోసం నేను ఇది చేసిన నాకేయ అనే సమస్య కాదు అక్కడ. ఇదివరకు జరిగిన వాటిని బట్టి, ఇప్పుడు జరగబోయే వాటిని బట్టి, ఎన్ని రోజులు జరిగింది ఏంది అవన్నీ తెలుసు కదా జనాలకు. దాన్ని బట్టి ఫాలో అవుతారు. అంతకంటే ఎక్కువ ఉంది. మీరు ఏం చేస్తారు? షూటింగ్కి వెళ్తాం. సినిమా ఫీల్డ్ అంతే. మొన్న సినిమా ఫీల్డ్ వాళ్ళందరికీ సంబంధించి ఒక మీటింగ్ ఏదో అయిందంట. అది ఎలా తెలుసు? ఎలా వచ్చారు కదా, మీరు వచ్చినట్టుగా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు వెళ్ళలేదా? మేము వెళ్ళాం కానీ అంతగా వర్షం బాగా వర్షానికే లేచిపోతాం మొత్తం 4 సార్లు తడిసిపోయాం. నవీన్ కుమార్ యాదవ్ తెలుసా? తెలుసా. ఇంతకుముందు ఎలక్షన్లో నిల్చున్నాడా? నుంచో. సరే, ఈసారి గెలిస్తే ఏం చేస్తా అంటుండు? ఆయన ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటారు. ఆయన వస్తాడు ఇంకా. ఆయన వస్తాడా? మీకు కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఉంది కానీ అమలు చేసే వాళ్ళు అమలు చేయాలి. అమలు చేసి అంటే ప్రభుత్వమే కదా అమలు చేయాల్సింది. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకుంటే బాగుంటుంది. మళ్ళీ రెండోసారి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే హామీలు నిలబెట్టలేదు. మరి నవీన్ కుమార్ యాదవ్ నిలబెట్టగలుగుతాడు? ప్రభుత్వం చేయలేని పని ఒక ఎమ్మెల్యే చేయగలుగుతాడు. ఆయన చేయగలరు. సొంత డబ్బులు ఖర్చు పెడతాడు. సొంత డబ్బులు అయినా ఖర్చు పెడతాడు ఆయన. పార్టీ గురించి అంత ఇప్పుడు నాకు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టండి, ఏం చేసాడు? కొన్ని వాటికి డ్రైనేజ్ వాటికి కూడా కొన్ని ఖర్చు పెట్టాడు ఆయన. డ్రైనేజ్ పొంగకుండా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఏరియాలో డ్రైనేజ్ పొంగట్లేదు ఎక్కడ పొంగవు. గట్టిగా ఒక అన్నపూర్ణ స్టూడియో కూడా పొంగుతుంది 10 నిమిషాలు వర్షం పడతాయి. మిగతాది అంతా బాగుందా? మిగతాదంతా బాగుంది. అంత బాగుంటే మరి మార్పు ఎందుకు? అంత బాగుందంటే మాగంటి చేసినట్టే కదా. నవీన్ యాదవ్ గారు నిలబడితే గట్టిగా గెలిస్తే మటుకి ఊరిని ఒక టర్నింగ్ పాయింట్లో చేస్తాడు ఆయన. కాదు, ఇప్పుడు అంత బాగానే ఉన్నది అంటున్నావు కదా, అంటే ముందు ఉన్నోళ్ళే బాగా చేసిన అంటున్నావు, అంతే కదా? అంత బాగుందంటే ముందు ఉన్నోళ్ళు బాగా చేసినప్పుడు మరి ఇంకా ఈయనతో పని ఏంది? ఈయనతోనే బాగానే ఉంది. ఇప్పుడు ఈయన నిలబెడితేనే మజా ఉంటుంది. నవీన్ యాదవ్ గారు నిలబెడితేనే బాగుంటుంది. అంటే ఇంతకుముందు అంతా బాగానే ఉంది అంటున్నావు కదా. అంతా బాగుందంటన్నా కొన్ని ఏరియాలో బాగోలేదు. ఈయన నిలబడ్డ తర్వాత కొన్ని ఏరియాలన్నీ మొత్తం క్లియరెన్స్గా ఉన్నాయి. ఇప్పుడు క్లియర్ అయినాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాదు, ఈయనకి టికెట్ వచ్చినాక అయినాయి. ఈయన టికెట్ వచ్చాక అయింది. అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు తక్కువ. ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకేం తెలుస్తుంది? నవీన్ యాదవ్ గారు ఏరియాలో ఏం జరుగుతుందో ఆయన తెలుస్తుంది. అన్న, మీ పేరు చెప్పండి. నా పేరు రత్నం అన్న. ఎక్కడ ఉంటారా? ఇక్కడ కృష్ణానగర్. ఓకే, ఓటు ఉందా ఇక్కడ? ఇక్కడ ఓటు ఉందా? మేనిఫెస్టో ఈసారి ఏంటి తెలుసా కాంగ్రెస్? తెలుసా? 6 ఇచ్చిండ్రి, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రి. అందులో 3 4 అయినాయి, ఇంకా కొన్ని కాలేదు. ఆయన ఎంత చేయొచ్చు, ఇంకా చేయలేదు. ఏమి మెల్లమెల్లగానే చేస్తాడేమని చూస్తున్నాం అంతే. ఇంకా ఇక్కడేం రోడ్లు సరిగా ఇంకా కొన్ని ఉన్నాయి చేసేది. రోడ్లు ఇంకా ఆడ కొన్ని ఉన్నాయి, చెత్త కాలువ నీళ్ళు బయటకు వస్తున్నాయి, మురికి కాలువ, డ్రైనేజ్ నీళ్ళు అక్కడ వస్తున్నాయి. దీన్ని ఎవరు బాగా చేస్తారేమో. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది,
ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇద్దామని ఉండమని మళ్ళీ అసలు ఎలక్షన్ ఎందుకు వచ్చింది తెలుసా? తెలుసు, ఎందుకంటే మాగట్టి ఆయన చనిపోయాడు కదా, ఆమె ఆమె నవీన్ యాదవ్ ఇంతకుముందు ఎలక్షన్స్లో నిలుస్తున్నాడు. నిల్చున్నాడు ఇంతకుముందు ప్రైవేట్ అట్లా అంటే ఇండిపెండెంట్గా నిలబడినాడు అప్పుడు కొన్నిసార్లు ఇండిపెండెంట్. అయితే మీకు మీ ఏరియాలో కానీ మీ ఏరియాలో సరే డ్రైనేజ్ చెత్త ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంటున్నారు. మీ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అంటే ఏమైనా పాలసీలు వస్తున్నాయా, పథకాలు వచ్చినాయా మీకు? పాలసీలు కొన్ని వచ్చినాయి, కరెంట్ బిల్లు లేదు, కరెంట్ బిల్ కరెంట్ బిల్ లేదు మాఫీ అయింది, కరెంట్ బిల్ వస్తుంది. కరెంట్ బిల్ ఏం లేదు, కరెంట్ బిల్ కట్టడం లేదు, కడతలేము. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజుల పాలన ఎట్లా అనిపిస్తుంది? అంటే గతంలో అంటే నేను ఆవాజ్గా మాట్లాడుతున్నా, నేను విమర్శన కాదు. గతంలో ఈ కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ ఉద్యమకారులను వాడుకుంది, కానీ ఉద్యమకారులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలను కూడా పట్టించుకోలేదు. ఎందరో ఆత్మహత్యలు చేసుకుని విద్యార్థుల అమరవీరుల త్యాగాల ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాకపోతే వీళ్ళు అనుకుంటారు నా వల్లనే వచ్చింది, కేసీఆర్ వల్లనే వచ్చింది అది తప్పది. సకల జనుల సమ్మె చేయబట్టి విద్యార్థుల ఆత్మహత్యల బలిదానమే ఇవాళ, దాని ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అయితే రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ చూసుకున్నాడా? ఎవరిని? ఉద్యమకారులను. అతను ఎన్నికల మేనిఫెస్టోలో అతను కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పిన వాగ్దానం ఏంటంటే ఉద్యమకారులకు 250 చదరపు గజాల భూమి, ఈ ఇల్లు, ఇంటి స్థలం కూడా ఇస్తానని అన్నాడు. అంటే కేసీఆర్ ఏం వాగ్దానాలు చేయలేదా? కేసీఆర్ ఏం ఇవ్వలేదు, వాగ్దానం కూడా చేయలేదా? ఏం ఇస్తానని అన్నాడు, కానీ అది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈయన కూడా ఇస్తానే అన్నాడు, మేనిఫెస్టోలో పెట్టిండు, కానీ అది చివరి వరకు మేనిఫెస్టోలో మస్తున్నాయి, అది కూడా అమలు ఇప్పటి వరకు అమలు కాలేదు. మేనిఫెస్టోలో ఎన్ని ఉన్నాయి తెలుసా? చాలా ఉన్నాయి, 420 హామీలు ఇచ్చిండు. నంబర్ చెప్పండి ఒకసారి అన్న, నంబర్ చెప్పండి. 420 హామీ 420 420 అంటే తెలుసు ఏంటి? తెలుసు 420 అంటే అది ఇక అది చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి ఇటు కృష్ణానగర్కి వచ్చాం. కృష్ణానగర్లో ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. ఒక రకంగా ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఇంటికి దాదాపు ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఇక్కడ పరిస్థితి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తే కనుక రోడ్లన్నీ ఒక రకంగా డ్రైనేజ్ వాటర్ ఆల్మోస్ట్ రోడ్లపైకే వచ్చింది. సో అలాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పబ్లిక్తో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళకేమనిపిస్తుంది, ఇట్లా రోజు ఉంటుందా యాక్టివిటీ, లేకపోతే ఏంటి, మరి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారా, లేకపోతే బాగానే ఉందా, ఇంతకుముందు గవర్నెన్స్ ఎట్లుంది, ఇప్పుడు గవర్నమెంట్స్ ఎట్లుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? నా పేరు ఖగేష్. ఖగేష్ ఓకే. ఎన్ని ఏళ్ళకి ఉంటుర్రే? 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. 30 ఏళ్ళ నుంచి. ఏంది ఇదంతా? అదే మా దరిద్రం. అంటే వర్షం పడ్డదా, లేకపోతే రోజు ఉంటుందా? అది రోజు ఉండిద్ది, రోజు ఉంటుంది, ప్రతిరోజు ఉండిద్ది. ప్రతిరోజు. మరి ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మంది పవర్లు వస్తుంటారు, పోతుంటారు. ఇది మట్టికి ఎవరు చేయరు, చేయలేదు ఎవరును. మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈసారి? నవీన్ వచ్చి నేను సొంత డబ్బులతో చేస్తాను అంటున్నాడు. మరి సొంత డబ్బులతో చేస్తాను చెబుతున్నాడు. మరి కాదు, ఇప్పుడు ఎమ్మెల్యే అయితేనే సొంత డబ్బులతో చేయాలా? అంతే కదా. మరి ఊరిని ఎవరు చేస్తారే? ఊరిని ఎందుకు చేయాలి? ప్రజలకు చేయాలని ఉండదు. ప్రజలు చేయాలి. నాకేమైనా చేస్తే మీకు నేను చేస్తాను. ఆయనకి ఏం చేయాలి? ఎవరైనా నన్ను ఎమ్మెల్యే చేయండి, నేను చేస్తాను అంటున్నాడు. ఆయన ఎమ్మెల్యే చేస్తే ఆయన మీకు ఇచ్చేసి ఆయన ఏం తీసుకుంటాడు? ఆయన ఏం తీసుకుంటాడు, ఏం తీసుకుంటాడు? ప్రజలు చేస్తాను అంటున్నాడు. ఏమి ఇచ్చిండు మేనిఫెస్టోలో ఈసారి? మేనిఫెస్టో నేను చూడలేదన్న, ఏం లేదు. ఇక్కడ చెప్పటం విన్నాం మేము. ఏమన్నాడు? అదే నా సొంత డబ్బులతోనే ఇక్కడ చేస్తాను అని చెప్తున్నారు వచ్చిన వాళ్ళందరూ. వచ్చిన వాళ్ళందరికీ చెప్తాను చేస్తాను. అంతకుముందు చెప్పలేదు ఎవరు? అంతకుముందు ఏం చెప్పారన్న, ఇగో చెప్పినా కూడా ఇదే పరిస్థితి. ఇదే పరిస్థితి అవుతుందంటారా? ఏమో చూద్దాం, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అంటారు. అంతే మరి. ఇప్పుడు అనుకో, ఒక ఛాన్స్ ఇద్దాం. సరే, ఇప్పుడు గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఒక 2.5 సగం అయిపోయింది, 2.5 years అనుకోండి. అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది? ఏం బాగా చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. బాగానే చేస్తున్నాడా? బాగా బ్రహ్మాండంగా. అందరికి రేషన్ కార్డులు ఇచ్చాడు. ఇక్కడ అందరికి రేషన్ కార్డు, మొత్తానికి రేషన్ కార్డులు ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాడు. ఇంకా అంతకని ఏం కావాలి లేబర్కి? అందుకని ఇంకేమైనా కావాలా? సన్నటి స్కూళ్ళు, కాలేజీలు సన్న బియ్యం ఇస్తున్నాడు తినడానికి. ఇంకేం కావాలి? స్కూళ్ళు, కాలేజీలు అట్లేం లేవా? స్కూళ్ళు, కాలేజీలు అంటే అది అటు ఎడ్యుకేషన్ అన్న, మన దాని మీద అంత ఐడియా లేదు.
మరి ఇవి సరిపోతుందా ఈ పథకాలు ఇక్కడ ఇవి మాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న అట్టడుగా లేని వాళ్ళందరికీ ఇది ఉపయోగకరం. హైదరాబాద్లో వర్షం పడినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తుంటాం. ఎందుకు చెప్తుంటాం అని అంటే ఇదే ఎగ్జాంపుల్. సో కృష్ణానగర్ అంతా లో లయింగ్ ఏరియా, కొద్దిగా డౌన్లో ఉంటుంది. సో వాటర్ ఈ చెత్త చెదారం ఏదైతే ఉందో ఈ హైట్లో వాటర్ వస్తుంది, ఈ హైట్లో వచ్చి దీంట్లోంచి వెళ్తుంది. సో మొత్తానికి ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో ఉన్నాయి అన్నీ నాకు తెలిసి ఈ షట్టర్లు, ఈ షాపులు ఏవైతే ఉన్నాయో అన్ని ప్లేసెస్లో కూడా వాటర్ ఫిల్ అయిపోతుంది. సో అది పరిస్థితి కృష్ణానగర్లో. ఇప్పటిదాకా మనం కొంతమందితో మాట్లాడాం. కొంతమంది ఏమంటున్నారు, ఇది మా దరిద్రం అంటున్నారు. కొంతమంది నవీన్ యాదవ్ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని మాకు చేస్తా అంటున్నాడు, కానీ ఆయనకు రిటర్న్గా ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. డిమాండ్ అని కాదు కానీ ఇక ఆయన ఎక్స్పెక్టేషన్స్. వీళ్ళేమో లేదు మేము గెలిపించి ఒక అవకాశం ఇస్తాం, సరే చూద్దాంలే అని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా సిచ్యువేషన్ అయితే ఇది కృష్ణానగర్. ఇది నవీన్ యాదవ్ ఇంటి నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే మనం సీఎం ఇల్లు చూసుకుంటే కనుక సీఎం ఇక్కడ నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆయన ఇల్లు ఉంటుంది. క్యాంప్ ఆఫీస్ కూడా ఒక 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు. సో ఓవరాల్గా హైదరాబాద్ నడిబొడ్డున, మహానగరం నడిబొడ్డున ఇది పరిస్థితి. సో దిస్ ఇస్ ద రియాలిటీ, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో ఇక్కడ మనం ఆల్రెడీ కొంతమందితో మాట్లాడి ఇంకొంతమందితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇళ్ళకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదే నీళ్ళలోంచి ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు ప్రజలందరూ కూడా. సో దట్ ఈస్ ద థింగ్. కొంతమందిని అడిగితే ఇది రాత్రి కాంగ్రెస్ పార్టీ అలాగే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇలాకా. ఆయన రాత్రి ఇక్కడ విజిట్ చేసిండు కాబట్టి ఈ నీళ్ళు వచ్చినాయని చెప్తున్నారు. వర్షం పడ్డ నీళ్ళు అంటున్నారు కొంతమంది, ఆయననే తీసుకొచ్చిండు అని అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ ఎలక్షన్స్ సంగతి ఏంటో ఇంకా చూసే ప్రయత్నం చేద్దాం. అక్క మీ పేరు? నా పేరు నాగమల్లిక. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 18 ఏళ్ల నుంచి ఉంటారు. ఏంటి ఇక్కడ అసలు ఈ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్? చాలా ఉన్నాయి చెప్పాలంటే. ముందు మెయిన్గా ఏమంటారు, డ్రైనేజీ ప్రాబ్లం. అంటే వర్షాకాలం అంటున్నారా ఇన్ జనరల్గా? లేదా ఎప్పుడు 365 days 24/7 మీరు చూస్తున్నారు కదా. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. అసలు ఎప్పుడూ నడవడానికి ఉండదు, ఎప్పుడూ ఇది అవ్వడానికి ఉండదు, ఎప్పుడూ ట్రాఫికే, ఏది ఎవరు పట్టించుకోరు. ఓన్లీ ఇలాంటి ఎలక్షన్స్, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ టైం కాబట్టి వస్తారు, అది చేస్తాం ఇది చేస్తూ ఉంటారు. తర్వాత ఎవరు ఆ రాజ్ కుమార్ పటేల్ ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో అప్పుడు క్యాంపెయిన్కి కనబడి ఆయన ఈ రోజు వరకు నేను ఇప్పటివరకు మళ్ళీ ఎప్పుడు చూడలే. అసలు ఆయన అభివృద్ధి కూడా కనబడట్లే కనీసం. పోనీ ఆయన కనబడకపోతే పర్వాలేదు, అభివృద్ధి అని కనబడితే బాగుండేది. ఏం పెద్దగా ఇక్కడ ఎవరు పట్టించుకునేది ఉండదు. ఇక్కడ అందులోకి ఇది కొంచెం ఏమంటారు రెగ్యులర్గా నడిచే ఏరియా, అంటే కృష్ణానగర్ కదా. వాళ్ళు పాపం పొద్దున్న లేచి ఎవరు పెడితే వాళ్ళ ప్రొడక్షన్ బాయ్స్ వెళ్ళడం రావడం, ఇంకా అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉండడమే తప్ప పెద్దగా దీని గురించి ఎవరైనా మాట్లాడి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యే కంప్లైంట్ చేసే వాళ్ళు కానీ ఉండరు, పట్టించుకునే వాళ్ళు ఉండరు. పేరుకే ఇది జూబ్లీహిల్స్ ఏరియా అంతే. దీనిపైన జూబ్లీహిల్స్ వాళ్ళందరూ బాగుంటారు, దీని కింద ఇది. అదే అయితే ఇప్పుడు మేనిఫెస్టో కానీ ఇటు నవీన్ కుమార్ యాదవ్ కానీ లేకపోతే మాగంటి సునీత కానీ వీళ్ళు ఏమైనా ప్రామిసెస్ చేశారా, వచ్చారా ఏమన్నా మీకు ఏమైనా? యాక్చువల్గా క్యాంపెయిన్ నడుస్తుంది, ఇంక ఇప్పుడు మామూలే కదా అందరు ప్రామిసెస్ చేయడము. ఇంకా పాత సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం మేము చూస్తాము చేస్తాము అని ఏమో చూడాలి మరి నెక్స్ట్ ఏమవుతుందో. ఇప్పటివరకు అయితే అందరూ అలా చెప్పిన వాళ్ళే కానీ చూస్తున్నారు కదా, ఏం పెద్ద డిఫరెన్స్ అయితే కనబడట్లేదు. జస్ట్ చిన్న వర్షం ఎంత, ఇప్పుడు ఏమన్నా మరి 2 రోజులు ఏం పడిందని వర్షం, ఒకసారి చూడండి ఆ రోడ్లు ఎట్లా ఉన్నాయి ఏంటి, కొంచెం ఇబ్బందే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 2.5 years దగ్గర హాఫ్ టైం అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది గవర్నెన్స్? కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటారు ఒకవేళ గవర్నమెంట్ వింటుంది అనుకుంటే? వింటుంది అనుకుంటే మనం చెప్పేది ఉంది, ప్రజలు ఎప్పుడైనా కోరుకునేది ఎందుకు అనుకుంటారు, వాళ్ళు ఏమైనా మనకు ఫేవర్ చేస్తారని. ఫేవర్ అంటే ఏదో ఇదిగా కాదు, ఇగో ఇలాగే అందరికీ పనికొచ్చేలాగా రోడ్లు బాగు చేయడమో ఏదైనా ఇది అంతే. ఇది ఒకటనే కాదు, ఎక్కడ ఏ ఏరియాలో ఏ ప్రాబ్లం మేజర్గా ఉంది. ఇప్పుడు నేననే కాదు, ఇప్పుడు ఇంకొక 4 ఎవరినైనా మీరు కనుక్కునే ఉంటారు కదా, అసలు ఏం చెప్పుంటారు, వాళ్ళు కూడా ఇట్లానే ఏదో ఒకటి చెప్పుంటారు. వాటి మీద ఫోకస్ చేస్తే చాలు. ప్రజలుగా స్పెషల్గా పర్సనల్గా ఎవరు ఏది కోరుకోరు, 4 సంబంధించిందే కోరుకుంటారు ఎవరైనా. అవే చేస్తే అందరికీ బాగుపడతాయి అంతే. రోడ్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న అక్కడ షాప్స్ కానీ, బారు రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళది ఆక్రమించేసి అక్కడంతా ట్రాఫిక్, ఆ మధ్యలోనే డ్రైనేజ్. మీరు ఇక్కడ ముందుకు వస్తే అజయ్ బార్ దగ్గర వెంకటగిరి అని పైకి ఉంటుంది, అక్కడ చూసారనుకో కరెక్ట్గా అది ఒక చౌరస్తా. అది ఎలా ఉంటుందంటే అక్కడ ఎప్పుడూ 365 days డ్రైనేజ్ వెళ్తూనే ఉంటుంది. అక్కడే నడుస్తుంటారు, అక్కడే ఫుడ్, అక్కడే అన్నీ, అక్కడే టిఫిన్లు తినడం. అది హెల్త్ వైజ్ కూడా ఎవరికి అంత పెద్ద మంచిది కాదు కదా. పిల్లలు ఉంటారు, ఇది ఉంటారు,
కొంచెం బాగుపడితే ఇది ఇంత మంచి ఏరియా ఇక్కడ అంతా పనులు చేసేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ జీవనోపాధి చేసేవాళ్ళు, టిఫిన్ సెంటర్లు, కూరగాయలు అన్నీ ఇక్కడి నుంచి ఇంత ఇది వెళ్తున్నప్పుడు ఈ ఏరియాని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? అట్లీస్ట్ ఏదో పెద్ద అంత జూబ్లీ హిల్స్ అంత చేయకపోయినా నార్మల్ మనుషులు ఉండేలాగైనా చేయొచ్చు కదా. లివింగ్ కండిషన్స్ ఉండేలా ఉంటే చాలు. చాలు కదా. ఏముంది మేజర్ ఏం కోరుకుంటారు? మంచి రోడ్లు, వాటర్ ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఓవర్ఫ్లో అయ్యి వచ్చే ఈ మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్స్లో కూడా కలిసిపోతున్నాయి. అవే నీళ్ళు తాగుతున్నారు జనాలు. మరి రోగాల పాలవక ఏమవుతారు? మరి మీరు ఏమంటారు, నాయకులు వచ్చి చేసింది ఏంటి? మా మనిషికి ఏం కావాలి? తిండి, బట్ట, మంచినీళ్ళు, అవే. ఏమైనా కోట్లు కోరుకుంటారు ఎవరైనా? వాళ్ళ కోట్లు మనకి ఇస్తారా? ఇవ్వరు కదా. అంతకన్నా ఎవరి కష్టం వాళ్ళే పడుతున్నారు, వాళ్ళే సంపాదించుకుంటున్నారు. కరెంట్ బిల్లు ఎలా ఉంది? రేట్లు కానీ లేకపోతే కూరగాయలు లేకపోతే బిల్లు అంటే ఇంకా అది గవర్నమెంట్ పెంచిందే కదా. ఇప్పుడు జస్ట్ ఒక పాయింట్ యూనిట్ పెరిగినా కూడా రేట్ పెరుగుతుంది. అడ్డమేమి పెరుగుతుంది అంతే. కరెంట్ కానీ మిగతా కూరగాయలు ఎప్పుడు ఇక్కడ రేటే. ఎందుకంటే ఇది జూబ్లీహిల్స్ ఏరియా అంటారు. నేను చెప్పాను కదా పేరుకి జూబ్లీహిల్స్, కానీ ఉండడం ఇలా ఉంటుంది. రేట్లు అవన్నీ ఎక్కువే ఉంటాయి ఇక్కడ. మీరు కంపారిటివ్లీ మార్కెట్లో లేకపోతే ఇక్కడ చూసుకుంటే నిత్యావసర సరుకులు కానీ కూరలు కానీ అక్కడికి ఇక్కడికి ఈజీగా ఒక 10 రూపీస్ 5 రూపీస్ డిఫరెన్సే ఉంటుంది. ఇక్కడ ఎక్కువే ఉంటాయి, తక్కువ అయితే ఉండవు. రేట్లు ఎక్కువ ఉంటాయి కానీ జీవన విధానం ఇదిగా ఉంటుంది. ఈ సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము ఇక్కడ 40 సంవత్సరాలు పెట్టాం. 40 సంవత్సరాల నుంచి ఏమైనా డెవలప్మెంట్ ఉందా? అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది? ఎవరు వచ్చేది వాళ్ళే చేస్తున్నారు. డ్రైనేజ్ సిస్టమ్, రోడ్ సిస్టమ్ అన్నీ అయ్యే. ఇక్కడ రోడ్లు వేస్తున్నారు. డ్రైనేజ్ వర్షం వస్తే మునిగిపోయి వెళ్ళడానికి దారి లేదు ఇక్కడ. అవి ఏం పట్టించుకోవటం లేదు. ఓట్లు ఏమని వచ్చేస్తున్నారు అంతే. రేవంత్ రెడ్డి ఇల్లు నుంచి 5 కిలోమీటర్లు సీఎం. అయితే మమ్మల్ని రానిస్తారు ఏంటి? మమ్మల్ని రానియరు కదా. ఏదో సంపడానికి వచ్చాము. బొలారం మచ్చ బొలారం ఉంటాను. గవర్నమెంట్ ఏమనిపిస్తుంది? ఏ గవర్నమెంట్ వేస్ట్ గవర్నమెంట్ అన్న. అంతకుముందు గవర్నమెంట్ అది బాగుండే. ఎందుకంటే తిన్న ఉన్న కాడికి అందరూ మంచిగా బతికారు. మంచిగా చూసుకున్నాడా? మంచిగా చూసింది. ఉన్న కాడికే నిమ్మలం ఉండే. ఇలా రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. ఇప్పుడు చిన్న ఒక ఫ్యామిలీ ఉందండి, ఒక బిడ్డ పెళ్ళికి ఒక జాగ ఉన్నాడు అన్నమాట. ఇవాళ అమ్మాలని బిడ్డ పెళ్ళి కాకుంటున్నది. నిజం కదా. రేట్ లేదు. 40 ఇలా అప్పుడు 50కి అన్నాడు, ఇక 40కి ఇస్తుంటే కూడా తీసుకుంటలేడు. అది దానికి. నవీన్ యాదవ్ తెలుసు. ఇంతకుముందు ఎలక్షన్ నిలబడ్డాడు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఏంది తెలుసా? మేనిఫెస్టో అంత మనకు అంత ఐడియా లేదనుకో, కానీ ఇప్పుడైతే నవీన్ అయితే వస్తాడని కన్ఫర్మ్ ఉంది. ఇక్కడ చాకు ఉన్నదన్న. ఏం చేస్తా అని చెప్తున్నాను. వచ్చినా కానీ చేయాలన్న. ఇలా మాట కాదు, చేయాలి. చేసి చూపెట్టాలి. నువ్వు 4 రూపాయలు సంపాదించుకో, 6 రూపాయలు పబ్లిక్ ఖర్చు పెట్టు. నిజం కదా, అంతే కదా. సరే, గవర్నమెంట్ మన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వింటున్నాడు ఇది, ఆయనకి ఏం చెప్తావు? ఇంక మనకి అంత ఐడియా లేదు, చెప్పలేదు. మనకి ఏం చెప్తావు? పోనీ మంచిగా చేయాలన్న, అంతే. మంచిగా చేయాలి. మంచిగా అంటే ఏంది? స్కీములు ఇవ్వమంటావా? పైసలు పంచమంటావా? పైసలు గీసలు ఎందుకన్నా? ఆ ఉన్న ప్రభుత్వంలో ఏ ఫ్రీగా ఇచ్చినా మన పబ్లిక్ తీసుకోరు. తీసుకున్నా కానీ కుక్కలు ఎగబడతారు. నిజం కదా. మరి ఏం చేయమంటాను గవర్నమెంట్ని? ఈ గవర్నమెంట్ ఉన్న దాన్ని గవర్నమెంట్ లేపండి. లోపల ఎవరో దగ్గర బ్లాక్ మనీ ఉందో అంత తీసి గవర్నమెంట్ బయట పెట్టండి. బయట పెడితే ఏంటంటే పబ్లిక్ నలుగురు పనికొస్తుంది కానీ అంతే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వేస్తేనే కన్నా బయటికి పబ్లిక్ పైసా వస్తేనే అందరు గరీబ్ గిరి కూడా అందరు బతుకుతారు. ఎకరాలు వాళ్ళ దగ్గర, నా దగ్గర నాకు ఒక 2 ఎకరాల పొలం ఉన్నది. కొమరేలు ఉన్నది. బొలారంలో ఒక బర్ర దొడ్డు ఉన్నది. ఉన్నదానికి ఇల్లు ఉన్నది. గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తున్నాయి? ఏం వస్తలేదైనా. రైతు బీమా ఒకటి పడుతుందన్న. అనంగా వచ్చింది అది. కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డదే, ఇప్పుడు పడ్డదా? లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు అయితే రెగ్యులర్ వచ్చింది. ఇప్పుడైతే ఇటు సెంటర్లో 2, 3 ముంచేసిండాడు. ఇప్పుడు మొన్న పడ్డది అంతే. ఒక్కసారి పడ్డది అది అంతే. నేనే వేయనన్నా, కాంగ్రెస్కి వేయనన్నా. మేము మా దగ్గర అయినా సరే మేము కాంగ్రెస్కి వేయనేము. ఎప్పటికీ మా దగ్గర ఏమన్నా అంతే. నేను నిలబడ్డాడంటే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం అంటే ఈయన చేస్తే ఓకే, లేకపోతే మళ్ళీ ఎలక్షన్ ఈయన కూడా జరిపేస్తారు. यार है कि 70 साल हो गया. 70. 70. సో 70 ఇయర్స్లో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి, పోయినాయి. कैसा लग रहा है आपको? कौन सा गवर्नमेंट अच्छा लगा? गवर्नमेंट का क्या है भाई, जो जीतेगा वही सिकंदर बनेगा ना. फिर
कौन सिकंदर बन रहा? आप सिकंदर बन रहे कि नहीं? आपको कौन सिकंदर बनाया? अब तो हमारा तो एक वोट है, हम डालते हैं घर को जाते हैं, मतलब दूसरा कुछ नहीं। कोसा भी गवर्नमेंट आपको सिकंदर नहीं बनाया क्या? नहीं, कोई भी गवर्नमेंट नहीं बनाया। वही मेहनत करना है, वही जीना है, वही रोना है, वही खाना है, वही पीना है, वही है जिंदगी, और क्या है। ठीक है, इलाका कैसा है? इलाका क्या है, ये इलाका क्या है साहब, इलाका बहुत डेंजर है, डेंजर भी है, अच्छा भी है। कैसा ड्रेनेज सिस्टम, पानी वानी सब आ रहा है? यहाँ बंद था अब तक, तो अब तो रिपेयर करे वो लोग, नहीं तो पूरा रोड पार करने के लिए पूरा इतना पानी में जाना पड़ता था। अभी कल परसों जो रिपेयर करे वो लोग। गवर्नमेंट का कुछ स्कीम आपके घर पे पहुंच रहा है क्या? कुछ भी नहीं है साहब, हमारे को क्या है। तो आपको 75 है ना, तो वो पेंशन मिलना है 2016 रुपये, బాకీ స్కీమ్ కుछ మిల్ రా? नहीं। ఏంది మరి ఎట్లున్నది ఈడ సిచువేషన్? ఎటు చూసినా కూడా హవా ఎవరిది నడుస్తుంది? జెన్యున్ చెప్పాలన్నా నా మనసులో చెప్పాను. జెన్యూన్ కావాలి మనకు, మనసులో జెన్యున్ చెప్పాలంటే నాకు అనిపిస్తుంది, జెన్యూన్ లేదా? జెన్యున్ చెప్పాలంటే మినిమం ఒక 10,000 నుంచి రూలింగ్ గవర్నమెంట్ కదా అన్న, 5-10,000 నుంచి గెలిచడేమో అని అనిపిస్తుంది నాకు. అనిపిస్తుంది, నా మనసు కొన్నా చెప్తున్నా జెన్యున్గా. సరే, మరి రియాలిటీలో ఎట్లా? రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను నేను. యాక్చువల్ అట్లా ఉంది, ఎందుకంటే ఇక్కడ చాలా మంది కానీ ఫస్ట్ నుంచి లోకల్ క్యాండిడేట్ కదా, అదేమన్నా ఇన్ఫాక్ట్ చూపెడతాయేమో అని అనిపిస్తుంది నాకు అయితే, లోకల్ కాబట్టి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇది తీసుకుని ఆ టెస్ట్ ఉంటారు, అది కూడా ఉంటుంది, నడిచిపోతుంటాయి అన్నీ. అంటే లోకల్ అంటే ఇప్పుడు మాగంటి వాళ్ళు కూడా ఇన్నే ఉంటున్నారు. ఆల్రెడీ 3 years 3 times వాళ్ళకి వేసారు కదా, కొత్త చూద్దాం అనుకుంటారు, యువత అనుకుంటారు. బీసీ కూడా పని చేస్తే బీసీ క్యాండిడేట్ కదా, మా బీసీ బిడ్డ అని కూడా కొంతమంది చూస్తారు ఉంటారు. రూలింగ్ గవర్నమెంట్ అయితే మాకు ఇంకా డెవలప్ అవుతుందేమో అని అట్లా ఆలోచించి ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ అట్లా అనిపిస్తుంది. గ్రౌండ్ ఉందంటే జనాలను పట్టుకోవడం కష్టంగా ఉంది ఇక్కడ. ఎవరు గెలిచినా కూడా 5 to 10 అని తప్ప, కానీ ఏదో మార్జిన్ 50-30 వస్తానైతే లేదు, 5 to 10. సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఈ వీడియో చూస్తారు అనుకుందాం, వాళ్ళకి ఏం చెప్తాయి? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది, కూర్చున్నావా? పబ్లిక్ కూర్చున్నారా, లేకపోతే ఇంకేమైనా కావాలా, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కాంగ్రెస్ అనే కాదు, నేను ఏమంటా అంటే వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తారు ప్రభుత్వాలు. ఇప్పటికైతే బెస్టే, నేను మరీ ఏమన్నా బెస్టే ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు కాబట్టి 5 years వాళ్ళ టర్మ్. మనకు వరస్ట్ కాదని చెప్పకపోయినా? వరస్ట్ అయితే కాదు, గవర్నమెంట్ వరస్ట్ కాదు, యావరేజ్. నాకైతే బెస్ట్, నా వరకు అయితే బెస్ట్, గవర్నమెంట్ బెస్ట్, నో ప్రాబ్లం, అందులో ఏం లేదు, డెవలప్ చేస్తున్నారు. ఏంది మరి గల్లీలా మొత్తం డ్రైనేజీలు వంగుతున్నాయి, మొత్తం ఇది అవుతుంది అది అవుతుంది అని అంటారు. పవర్లు ఉండి ఈడికెళ్ళి సీఎం ఇల్లు ఎంత దూరం ఉంటుంది చెప్పనా? 10 years నుంచి జరుగుతుంది. ఒక ఇప్పుడు వీళ్ళప్పుడే కాదు, 10 years నుంచి కాదు, 15 years అదే నడుస్తుంది. మళ్ళీ ఏం చేంజ్ వచ్చింది? వస్తుంది, వాళ్ళు వచ్చి 2 years, వాళ్ళకి 1 year ఎలక్షన్ కోడ్లే పోతుంది. ఇలా 1 year దాదాపు గెలిచిన 3 నెలలకు ఎంపీ ఓట్లే, తర్వాత స్థానిక ఓటు కోడ్, అట్లనే ఏదో ఒకటి జరగలేదు అనుకోండి, స్టే వచ్చింది, ఇదే జరుగుతుంది ఏదో ఒకటి. ఎలక్షన్లు రావడానికి, డ్రైనేజ్ పొంగడానికి, లేకపోతే పనిచేస్తుంది, హైడ్రా చేస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది. డ్రైనేజీలు చేస్తుందా? అన్ని చూసి హైడ్రా అనేది టోటల్ ఒక బుల్డోజరే కాదు, అది అందరూ బుల్డోజర్ అంటారు కానీ బుల్డోజర్ కాదు. హైడ్రా అనేది హైదరాబాద్ ఏం జరిగినా కూడా అది వాళ్ళకు ఉంటుంది రైట్స్, వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి వాళ్ళకు. 2.5 సంవత్సరాలు సరిపోదా మరి వాళ్ళకి చేయనికి? ఇవన్నీ 10 ఏళ్ళు వాళ్ళకే సరిపోలే, 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేయలేరు, 2.5 ఏళ్ళు వీళ్ళు చేస్తారు, ఏదో నడిచిపోతుంది అట్లా. వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేయలేదు కాదు, పబ్లిక్కి నుక్సాన్ అవుతుందా లేదా, తక్లీఫ్ అవుతుందా లేదా? నన్ను అడిగితే 100% చెప్తున్నా నేను, బెటర్ ఏముంది. కాకపోతే ఏంటంటే అప్పుడు వీళ్ళు అవుతుంది కావచ్చు, కానీ దాని రియాక్షన్ ఎమ్మటే ఉంటుంది, వచ్చి రియాక్ట్ అవుతున్నారు. అక్కడ మీలాంటి వాళ్ళు కొంచెం ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు మీరు ఎక్స్పోజ్ చేసినప్పుడు దాన్ని వాళ్ళు తీసుకొని అక్కడ పని చేస్తున్నారు. అది చెప్పి నేను వదిలేస్తారు లైట్గా అట్లా. అది నేను అంట కాలేదు అనను, డ్రైనేజ్ లీక్లు అవుతున్నాయి కానీ అనను, ఎందుకంటే కనబడుతుంది కాబట్టి మనం చెప్పినా కానీ దాన్ని వాళ్ళు ఎమ్మటే పరిష్కరిస్తున్నారు సమస్యను. వచ్చి సరే ఒకరోజు అట్లా ఇట్లా కానీ పరిష్కరిస్తున్నారు, మొత్తం వదిలేస్తారు గాలికి. అది నేను అంట. 2.5 years అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, మీకు ఎట్లా అనిపిస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు 10 yearsకి ఇంతకుముందు కేసీఆర్ చేసిన దానికి దీనికి చాలా వ్యత్యాసం బాగున్నది. చేసిన హామీలో 6 హామీల్లో 250 ఫేక్ ఇచ్చేసి ఒకటి కూడా కంప్లీట్ చేయకపోయారు. మైనార్టీ ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మైనార్టీకి ఒక శాఖ ఫస్ట్ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు ఇంతవరకు ఇవ్వకుండా ఇప్పుడే ఈ ఎలక్షన్ వరకు అదరొద్దానికి ఇచ్చారు. ఆ శాఖ కూడా నిన్ననే వాళ్ళు మనకు అది ఏదో ప్రోటోకాల్ లెక్క అది ఉన్నదో లేదో తెలియదులే, కానీ అది వస్తుందో రాదో తెలియదు. దానికి మనం అదరుద్దీన్ గారిని ఒక ముస్లిం ఓటర్ లెక్క మనకు యూజ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ముస్లిం ఓటర్లు ఎవరు కూడా కాంగ్రెస్కి సపోర్ట్గా లేరు. ఇక్కడ 10 years చూసుకొని ఈ 2 years చూసుకొని ముస్లిం ఓటర్లు కూడా వాళ్ళు ఏమంటారంటే మనకు ఇక్కడ మనశ్శాంతి లేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి మనశ్శాంతి మనకు లేదు, ఈ గవర్నమెంట్ వచ్చే మనశ్శాంతి లేదు, మనకు సుకూన్గా మనం నిద్రపోతలేము.
ఈ మొత్తం అన్ని హైడ్రా తెచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి మనకు అవుతుంది. మేమైతే ఇప్పుడు కేసీఆర్ పరిపాలన చూసి ఈ పరిపాలన చూసిన తర్వాత మేము కేసీఆర్కే ఓటేద్దామని చాలామంది ముస్లిము యువకులు యువతులు మళ్ళీ మన ఆడవాళ్ళు కూడా చాలామంది కేసీఆర్ గారికే ఓటేద్దామని చాలా అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఇక్కడ మీటింగ్ జరిగింది, కేసీఆర్ మన అజరుద్దీన్ గారు వచ్చారు, అందరు వచ్చారు. ప్లీజ్ అభివృద్ధి గురించి మాట్లాడి ఓటు అడగండి, ప్లీజ్ ఒకసారి ఓటు, ప్లీజ్ ఒకసారి అంటే ఇప్పుడు ముస్లిం వాళ్ళకు కూడా అది చాలా ఎల్తి లెక్క ఉన్నది. ఏంటంటే ప్లీజ్ ఓటేయండి, ప్లీజ్ ఓటేయండి అంటే మీరు వర్క్ చేయండి, నేను ఇది చేస్తా, ముస్లింలకు అది చేస్తాం, ఇది చేస్తాం, లేకుంటే ఇంకేమైనా చేస్తాం అనేది రావాలి. ఆడ ఏం లేకుండా ప్లీజ్ ఓటేయండి అంటే ప్లీజ్ అంటే ముస్లింలు ఓన్లీ ఓటర్ లెక్కనే పరిగణిస్తారా మీరు ఈ రాష్ట్రంలో? లేకుంటే అభివృద్ధి గురించి మా ముస్లింలకు ఏమైనా అభివృద్ధి, యువకులకు ఏమన్నా నిరుద్యోగులకైనా ఏమైనా ఉపాధి, లేకుంటే ఏమైనా మైనార్టీ సంక్షేమం నుంచి ఏమన్నా లోన్లు, ఇంతవరకు అయితే లోన్లు అయితే ఇవ్వలేదు. పాత లోన్లే మన కేసీఆర్ ఇచ్చినప్పుడు కూడా చేసిన దానికే మొన్న ఒక్కొక్కరికి ఒకటే వచ్చింది. ఏం చేయట్లేదు అంటారు మొత్తానికి. ముస్లింలకు అయితే ఇప్పుడు ఏం చెప్తలేరు, ఏమున్నది ఇప్పుడు చేయడానికి? వాళ్ళు చెప్పిన హామీలు అయితే కరెక్ట్ ఏం డిసైడ్ అయితే పథకాలు కూడా ఏం వస్తలేవు. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్స్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎలక్షన్స్, ఈ 6 నెలలు ఇదే అయిపోతుంది, 2 సంవత్సరాలు అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళు చేసేది ఏమున్నది? అదే చాలామంది కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఈసారి సునీత గారికి ఓటేసి గెలిపిద్దామనే ఆలోచనలే మైనార్టీ అయినా వాళ్ళందరూ ఇక్కడ చాలామంది కోరుకుంటాను. ఇప్పుడు ఏది వచ్చి పార్టీ వచ్చినా కూడా ఫస్ట్ హామీలు ఇవ్వాలి. ఫస్ట్ ప్రజలకి హామీలు ఇస్తేనే కదా మనకు ఓట్లు పడేది. 6 హామీలకి ఒక్కటి కూడా ఇవ్వాలి. ఒక్కటి ఇచ్చిండు ఫ్రీ బస్ అని. ఆ ఫ్రీ బస్లో పోయి మేము ఎంక్వైరీ చేస్తే జుట్లు పట్టుకొని గలీజ్గా మాటలు తిట్టుకుంటా అక్కడ సీఎం రేవంత్ రెడ్డిని కూడా తిట్టుకోవడం కూడా జరిగింది. అది కూడా సర్వ్ చేసినాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ సందర్భంగా ఇప్పుడు మన కార్తీక మాసం కాబట్టి పెళ్ళిళ్ళ సీజను, ఇప్పుడు ఆయన జాబ్ నుంచి వచ్చి ఇస్తాడా 1,00,000 రూపాయలు, మళ్ళా తులం బంగారం ఇస్తాడు, ఇస్తాడా? మరి అది కూడా చూడాలి కదా. ఇప్పుడు అందరూ అదే పెట్టారు. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే మేము దగ్గరుండి ఇప్పించినాము. కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్, బీసీ బంధు ప్రతి ఒక్కటి ఇప్పించినాం. మరి ఈ అమ్మ సీఎం ఉన్నాడు, ఇప్పుడు ఇస్తాడా అయ్యాడా అని కూడా చూడాలి. ఇంకా ఎట్లున్నది కృష్ణానగర్లో అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మెయిన్గా అంతకుముందు కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటారు, మరి దానికి ఏంటి? ఈ కృష్ణానగర్ ప్రాబ్లం ఏంటంటే అంతా ఓకే అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అవతల క్యాండిడేట్ ప్రకారంగా అయితే ఒక 30% ఓకే అని చెప్తున్నారు. కానీ మనకైతే బీఆర్ఎస్ పక్కా. ఏం చేస్తారు బ్రదర్? ఫిజియోథెరపిస్ట్. ఎప్పటి నుంచి ఉంటున్నారు హైదరాబాద్లో? 35 ఇయర్స్ నుంచి. 35 ఇయర్స్. ఎట్లుంది మరి ఇక్కడ ప్రోగ్రెస్, ఎట్లుంది డెవలప్మెంట్? ఇంతకుముందు గవర్నమెంట్స్ కానీ ఇప్పుడు గవర్నమెంట్స్ కానీ బాగానే ఉంది, బట్ రోడ్స్ అయితే బాగాలేవు. రోడ్స్ బాగాలేదు, డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు బాగాలేదు. ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయా? నాకు ఇంకా ఫ్యామిలీకి నథింగ్. ఎవరికి ఓట్ వేద్దాం అనుకుంటున్నావు? హూ డు యూ వాంట్? బీఆర్ఎస్కి. వై బీఆర్ఎస్? కాంగ్రెస్ అయితే ఇప్పుడు ఐ డోంట్ లైక్ దట్. సో పాలన అసలు నచ్చలేదు. సో అందుకని యూ డిడ్ంట్ లైక్ ద గవర్నెన్స్? ఎస్. నాట్ ఎట్ ఆల్. వై? వాట్స్ గోయింగ్ రాంగ్? మేబీ రోడ్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ రీసెంట్గా చూసినట్టు. సో అవన్నీ డెవలప్మెంట్స్ రావాలి. ఇంకా చెప్పినట్టు స్కీమ్స్ అన్నీ వస్తే, ఇంకొకటి స్కాలర్షిప్. సో స్కాలర్షిప్ కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ ఎవరికి రాలేదు. సో అవన్నీ వస్తే బీఆర్ఎస్ వాజ్ డూయింగ్ ఫైన్. వాజ్ ఓకే. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే టు గవర్నమెంట్? Anything that you want to say to them? ఇంకా 2.5 years ఉన్నారు కదా సర్వీస్. They can rule better. Better governance. Yes. అన్న మీ పేరు? నా పేరు యాదగిరి, పేరాల యాదగిరి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సూర్యాపేట నుంచి వచ్చినాం. ఎన్ని రోజుల నుంచి? దాదాపు 15 రోజులు దాటింది. 15 రోజుల నుంచి. ఎంత ఇస్తున్నారు రోజుకి? ఏ రోజుకి ఎంత ఇస్తున్నారు అనేది అది మా లీడర్కి తెలిసి ఉంటుంది. మీకు ఎంత వస్తుంది? ఇక నాకు ఆయన ఎంత ఇస్తాడో మనకు అంత పెద్దగా ఆలోచన ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నవీన్ అన్న గెలుపు కోసం మేము నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ఉన్నగా ఉన్నంత కళాకారుగా మేము ఇక్కడ ఈ ఎలక్షన్లో మీరు చేసే వర్క్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ ఎలక్షన్లో క్యాంపెయిన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్. ఎట్లా? ఎక్కడనైతే 4 బజార్లు ఉంటాయో ఆ బజార్ల కాడ డప్పులు కొట్టుకుంటా, పాటలు పాడుకుంటా, ఈ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి
త్యాగాలు చేసినటువంటి కుటుంబ చరిత్ర కాబట్టి ఆ చరిత్ర చెప్తూ ఇక్కడ కూడా నిలబడ్డటువంటి మన అన్న నవీన్ అన్న కూడా స్పీచ్ వద్దు మామూలుగా మాట్లాడు. నవీన్ అన్న కూడా నేను మాట్లాడుకుంటాను చూడు గట్ల మాట్లాడు. ఓకే అన్న నవీన్ అన్న కోటేయాలని చెప్తున్నాం. ఎట్లా చెప్తున్నావు? పాటల ద్వారా. సరే ఒక పాట పాడతావా? పొడితే ఒకటి సస్తే రెండు రాజిగా వరే రాజిగా ఎత్తుర కాంగ్రెస్ జెండా రాజిగా వరే రాజిగా. ఆహా పొడితే ఒకటి సస్తే రెండు రాజిగా వరే రాజిగా ఎత్తుర కాంగ్రెస్ జెండా రాజిగా వరే రాజిగా. భలే గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు గజ్జాలు రెండు కాంగ్రెసు జెండా బట్టి కదిలొచ్చే నవీనన్న. కాంగ్రెసు జెండా బట్టి కదిలొచ్చే నవీనన్న. ప్రజలంతా అండదండ ప్రజలంతా మద్దతిస్తూ రవి అన్న గెలుపు కొరకు చల్ నవీనన్న గెలుపు కొరకు నవీనన్న గెలుపు కొరకు రాజిగా వర రాజిగా బస్తి బస్తి గల్లి గల్లి రాజిగా వరే రాజిగా రెండు రాజిగా వరే రాజిగా ఎత్తుర కాంగ్రెస్ జెండా రాజిగా. పొడితొక్కటి సస్తే రెండు రాజిగా వరే రాజిగా ఎత్తుర కాంగ్రెస్ జెండా రాజిగా వరే రాజిగా. ఆ జుబ్లీ హిల్స్ అభివృద్ధికి జుబ్లీ హిల్స్ అభివృద్ధికి నవీనన్న గెలిస్తే తప్పకుండా చేస్తాడు. ఆ ప్రశ్నించే గలమయ్యి ఆ మన ముందుకొచ్చినోడు ఆ త్యాగాల కుటుంబము చిన్న శ్రీశైలంన కొడుకు ఆ మన నవీనన్న వచ్చే నవీనన్న కోటేసి రాజిగా వరే రాజిగా గెలిపించి అసెంబ్లీకి రాజిగా వరే రాజిగా. పుడిత ఒకటి సస్తే రెండు బలే బలే పుడిత ఒకటి సస్తే రెండు రాజిగా వరే రాజిగా ఎత్తుర కాంగ్రెస్ జెండా రాజిగా వరే రాజిగా. జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే. అన్న మీ పేరు? నా పేరు రాములు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ కనీసమైన 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్ అవుతుంది తెలుసా? ఎందుకు అవుతుంది? అది గోపీనాథ్ చచ్చిపోయినందువల్ల. అయితే ఆయన భార్య నిలబడుతుంది, దానివల్ల ఉప్పు జరుగుతుంది కానీ తప్ప ఏమి లేదు అందులో. కానీ 3 పార్టీలు ఒకేలాగా నడుస్తున్నాయి. ఆ 3 ఎవరికి వేస్తారో ఏం చేస్తారో తెలియట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అన్న ఒక మాట చెప్తే నమ్మితే నమ్మని లేకపోతే లేదు, కానీ ఏ పార్టీ అయినా గరీబుని చూసే లెక్కలో లేరు. ఏంటంటే ఓటు వేసేదాకా ఒక మాట, ఓటు వేయక ముందు ఇంకో మాట, ఓటు వేసిన తర్వాత నవ్వుతారు, ఓటు అయిపోయిన తర్వాత నువ్వెవడో నేనే ఉన్నావు. ఇప్పుడు నవీన్ యాదవ్ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మొత్తం ఏరియా అంతా మారుస్తా అంటున్నాడు. మారుతానంటుండ సొంత డబ్బులు. నా డౌట్ అయితే టీఆర్ఎస్ వస్తుందని డౌట్ ఉంది. ఇచ్చే కాంగ్రెస్ రాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంది ఇప్పుడు? ఆల్రెడీ 2 years. కాంగ్రెస్ రాదు. బీజేపీ కూడా కష్టమే. బీజేపీ ఎంత కష్టం అంటే ఇప్పుడు వచ్చే మూమెంట్లు బట్టి ప్రజలు కూడా డౌట్లు వచ్చేస్తున్నాయి. ఎలాగంటే ఎవడు చేస్తాడో ఎవడు చేయడో, ఎవడు ఎత్తున్నాడో ఎవడు మంతాడో, అటు గరీబుని చూద్దామా, ఉన్నవాడిని చూస్తున్నాడు కానీ లేనివాడిని చేయరు. ఎంత ఇస్తున్నారు ఓటుకి ఏమని చెప్పిరా? అబ్బో అది అయితే కరెక్ట్ లెక్క. ఇప్పుడు నువ్వు ఉన్నావు 30 మందిని తీసుకెళ్తావు జనాల్ని, వాళ్ళు ఇచ్చేది ఇంకా 1000 రూపాయలు చేతిలో పెడతారు కూలీలకి, మనిషికి ఇంత ఇమ్మని. వాళ్ళు ఇంకా 600 తెప్పేస్తారు, 500 600 తెప్పేస్తారు. మిగతా వాళ్ళు ఇంకా 100 200 కొట్టేస్తున్నారు. ఇచ్చేది 300 200. రోజు తిరగడానికి 200 300 కాదు టికెట్. ఇప్పుడు ఓటు వేయడానికి ఎంత ఇస్తారంటే? ఓటు వేయడానికి మేము తీసుకోం. వీళ్ళు ఎంత ఇస్తున్నారు? ఎవరు ఇవ్వట్లేదు ఇంతవరకు. తిరగడానికి అయితే తిరగడి తప్ప ఇంతవరకు ఒక్క పైసా లేదు, ఎవరు ఇవ్వట్లే. అది ఏంటంటే మనిషిని బట్టి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు మకాలు చూసి ఇస్తున్నారు, అందరికి ఎవరు మకాలు ఏ మనిషి ఎలాగున్నాడో, ఏ రుచి ఎలాగున్నారో దాన్ని బట్టి రుచి చేస్తున్నారు తప్ప లెక్క గరీబుడు అంటే లెక్క లేకుండా అయిపోయింది. గరీబుడు అంటే లెక్క లేక అయిపోయింది. ఏదే తాడు తీసుకెళ్ళి మేకని గొర్రెలు కట్టేసినట్టు అట్లా అయిపోయింది ఒక లెక్క.
గరీబోడికి ఇల్లు ఉందా లేదా, ఆడు ఎలా బతుకుతున్నాడు, ఆడు ఏం చేస్తున్నాడు అంటే ఓటు కావాలి. ఓటు కావాలని లెక్కలు చేయరు. మళ్ళీ ఓటు వేసేటప్పుడు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ మనుషులు పెట్టుకొని నువ్వు ఓటు వేస్తావు అని అడగట్లేదు. ఆ బూతాడికి వెళ్ళిన తర్వాత దేనికి వేస్తావు, దానికై, దేనికి వేస్తావు, దీనికై, దేనికి వేస్తావు, దానికే అంటారు. వాళ్ళు అడిగిన దాన్ని పెట్టి చూస్తే నువ్వేం చెప్పినా దానికి వేసేస్తా, నువ్వేం చెప్పినా దానికి వేసేస్తా, నువ్వేం చెప్పినా దానికి ఆ లెవెల్లో పోతున్నారు ఇప్పుడు జనం. ఓటు అంటే ఇష్టం లేదన్న జనాలు కూడా మీరు అనుకుంటుంటారు. కానీ దేనికైనా ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు చాలామంది డబ్బులు ఇస్తే వేస్తాం, డబ్బులు ఇవ్వకపోతే వేస్తాం అంటే కాదు. డబ్బులు ఎవడిస్తాడు, ఎవడు మానుతాడో అది ఎవడు మేడపైలకి ఎక్కి బిల్డింగ్ల పైకి ఎక్కి ఇచ్చేసి వస్తున్నారు డబ్బులు. ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చొస్తున్నారు కానీ బయట కనపడిన ఎవరు. అది అయితే వాస్తవం. గరీబ్ అయితే లెక్క లేదు, ₹1 కూడా ఇవ్వరు. ఎక్కడ మీది ఎక్కడ? మాది ఇక్కడే ఇక్కడనేనా? ఇక్కడనే. మేము పుట్టిపోయి ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుంది. ఓకే, 40 ఏళ్ళు అవుతుంది. ఏం మంత్రి ఎవరు గెలిచినా అవి ఏం చేస్తారు. ఈ వాన వస్తే 5 ఫీట్ల లోతు పోతుంది. ఇంకా 3 ఇళ్ళు మాది మోరంతా ఎవరు చేసి. ఇప్పుడు నవీన్ యాదవ్ వస్తా అంటే మేము నమ్మకం ఉంది, మేము ఆయనకే ఇస్తాము. కాకపోతే ఆయన ఇంటికి వచ్చి అడుగుతాము, ఇస్తున్నాము. సరే మళ్ళీ సార్ మేము ఎవరికే అంతకుముందు కూడా ఆయన ఎలక్షన్లో నిల్చున్నాడు కదా. నిల్చుడు కానీ ఏం చేయలే. అప్పుడు చేయలేదు. గెలుస్తూనే చేస్తా అంటున్నాడు. అంతే. ఇప్పుడు నాకు కన్ను పోయింది, నాకు పింఛన్ బి కావాలి. అడిగిన ఇంటికి పోయి ఆఫీస్కి పోయి అడిగిన, బాబాయ్ నేను ఇప్పిస్తా బాబాయ్. ఎందుకంటే అప్పుడు వాళ్ళ నాయన అందరు మేము రమేష్ శ్రీశైలము ఇంత కలిసి తిరిగినాం. అప్పుడు వాళ్ళు బి అంత లేకుండే, మేము గరీబ్ వాళ్ళు మేము అడ్డమే కూలి చేసుకుంటాం. తెలుసు వాళ్ళ నాయన బి తెలుసు. అయితే మాకు మోర్ చాప్ చేయాలి. ఇప్పుడు నాకు కన్ను పోయింది, నాకు లేబర్ మీద అడ్డమందో 2 రోజులు వస్తే 3 రోజులు దొరకదు. అదొకటి. మాకు మోర్ చాప్ చేయాలి, నాకు పింఛన్ చేయాలని చెప్పిన. నాకు పింఛన్ చేయమని నేను ఫోన్ నెంబర్ ఇచ్చిన, నా అడ్రస్ ఇచ్చిన. అది మాకు చేయాలి న్యాయం. ఆయన ఏదైనా నవీన్ యాదవ్ వస్తాడు. అంతేనా? 100%. ఎందుకు అది అంతే. అది ఎందుకు నవీన్ యాదవ్? నవీన్ యాదవ్ అంటూ వస్తాడు అంతే. ఇంకా అది చెప్పాలి కదా. చాలా బాగా చేస్తాడు ఆయన. మంచి కాదు మరి ఆయన గెలిస్తేనే చేస్తాడా? గెలవకపోయినా మాకు ఎన్నో చేసిండు. మాకు ఏది గుడి ఉంది ఇక్కడ, వినాయకుడి గుడి. ఆ గుడికి ఆయన చాలా హెల్ప్ చేసిండు. అంటే ఓన్లీ డివోషనల్గా చేసిండు. ఇప్పుడు ఈ మోరి ఉంది, ఈ గల్లీ అంతా వారుతుందంట కదా, రోజు వారుతుందంట. 365 days ఇదే పంచాయతీ అంట. చాలామంది లేడీస్ చాలామంది లేడీసు ఈడుండే ఫ్యామిలీస్ నడవలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, ఈయనే తినాలి, ఈయనే ఉండాలి, మాతో అయితే లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇది కదా కావాల్సింది. గుడిలో బాగుంది అని అంటే గుడి బయటనే డ్రైనేజ్ ఉన్నది కదా. ఇది ఎప్పటి నుంచి బీఆర్ఎస్ కాదు, ఎవరు కాంగ్రెస్ ఉన్నా ఏది ఉన్నా చేయలేపారు. నవీన్కి ఇట్లా చెప్పిన వెంటనే నిన్న వచ్చిండు, ఇదో మొత్తం ఇదంతా క్లోజ్ చేసేసి మొత్తం. అసలు ఒక వర్షం వస్తే మాకు తెలియాలి వస్తుందా రాదా అని. అసలు వర్షం వస్తే ఈ రోడ్ ఎట్లుంటుంది తెలుసా, ఆ లెవెల్లో వెళ్ళిపోతుంది వాటర్ ఈజీగా. అది రాకుండా చేస్తామని చెప్పిండు మాకు నవీన్. గెలిస్తేనే చేస్తాము దాంట్లో ఏంది అంటే ఇప్పుడు ప్రజల కోసం చేస్తాడా, పవర్ కోసం చేస్తాడా? ప్రజల గురించే చేస్తున్నాడు. ప్రజల కోసం పవర్. మరి గెలిస్తే గెలవపోతే ఎట్లయినా గెలుస్తాడండి. గెలుపు ఓటమి పక్కన పెడదాం. నేను అనేది గెలుపు ఓటమితో సంబంధం లేకుండా మొన్న లేడీస్ది ఇండియా సౌత్ ఆఫ్రికా అయిందా? ఎవరైనా అనుకున్నారా గెలుస్తుందని? ఇండియా కొట్టింది. అచ్చా, ఈయననే గెలిపించింది. ఈయన కాదు, ఈయనకి లేదు, దానికి సంబంధం లేదు. ఎగ్జాంపుల్ చెప్తే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. 100% నవీన్ యాదవ్ గెలుస్తాడు అంతే. బరాబర్. డ్రైనేజ్ సిస్టమ్ చేసినా చేయకపోయినా నవీన్ యాదవ్ గెలుస్తాడు. అది సో పవర్లో ఉంటేనే చేస్తా అంటున్నాడు అంతేనా? పవర్ లేకపోయినా చేస్తాడు ఆయన. చేస్తాడు. ఇంతమంది చేయలే. మంచోడు. అన్న పేరు ప్రకాష్. ఎక్కడి నుంచి వచ్చాం? దుబ్బాక నుంచి వచ్చాం. ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు 17 రోజులు అవుతుంది మేము చేయబట్టి. 17 ఏం చేస్తావు? ఇదే మాది కలకలఫీడ్. ఇప్పుడే ప్రజెంట్ అయితే నవీన్ అన్న గురించి మేము పోటీగా చేస్తున్నాం అన్నట్టు, మద్దతు పాటిస్తున్నాం అన్నట్టు నవీన్ అన్నకు. ఎట్లున్నది ఇక్కడ ప్రచారం? అయితే ఇప్పటికైతే చాలా బాగుంది. జనాల రెస్పాన్స్ కూడా మంచిగా ఉంది. మాకు మంచిగా మేము పోతే కూడా జనాలు మంచిగానే వస్తుంటారు. నాయకులు అన్న గురించి మంచిగా చెప్తారు. సో బాగుంది, మాకైతే నచ్చింది. జనాలు కూడా నచ్చుతుంది, ఖచ్చితంగా గెలిపిస్తారని అనుకుంటున్నాం మేము కూడా. అన్న మీ పేరు? నా పేరు ఎండి మున్వర్. ఆంధ్ర ముస్లిమ్స్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 45 years అయింది ఇక్కడ. 82 నుంచి ఇక్కడ ఉన్నా. 82 నుంచి
2 ఎన్టీ రామారావు పేట కాడ నుంచి ఇక్కడ ఉన్నా. ఎన్నో గవర్నమెంట్ చూస్తుంటారు కదా. అవును. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు పర్లేదు, డెవలప్మెంట్ ఉంది కానీ కొంచెం టైం పడుతుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం కొత్తగా ఎక్కారు కదా, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఇంకా ముందు చేస్తారేమో మంచి మంచి పనులు. లేడీస్కి బస్ ఫ్రీ అన్నారు, అది ఇచ్చారు. కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. తప్పు మనం చెప్పొద్దు, మన చిన్నోళ్ళం, వాళ్ళ గురించి మనం తప్పు మాట్లాడొద్దు. దేవుడు అలా చేస్తారేమో ముందు మంచి పనులు. మేము ఇప్పటిదాకా చేయలేదా? ముందు చేస్తారు. ఇప్పటిదాకా ఎన్ని చేయాలో అన్ని చేశారు. ఇంకా ముందు 3 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఇంకా 5 ఏదో చెప్పిండు ఆయన, 5 పథకాలు చెప్పిండు. ఇక 1, 2 అయిపోయినాయి అమలు, ఇంకా 3 ఉన్నాయి. 3 కూడా చేసేస్తాడేమో, టైం ఉంది కదా దానికి. మన కంగారు పడితే ఎట్లా? కంగారు పడవద్దు. రేషన్ కార్డు వచ్చినాయి, లేడీస్ ఫ్రీ వచ్చింది. దేవుడు అలా అన్నీ ఇల్లు గరీబోళ్ళకి ఇల్లు అంటున్నారు. ఈ ఇల్లు కూడా ఇస్తున్నారు, కొంతమందికి వస్తున్నాయంట. వస్తాయి. ప్రీవియస్ గవర్నమెంట్స్ ఎట్లుండే, అంటే ఎంతమంది ఉన్న గవర్నమెంట్ ఎట్లుండే? అది కూడా పర్లేదు కానీ రూలింగ్లో ఉండడం వల్ల కొంచెం పనులు అయ్యే కాదు. ఆయనతో కేంద్రంలో ఏరే పార్టీ, ఇక్కడ ఏరే పార్టీ కాబట్టి అట్లా. ఇప్పుడు కూడా కేంద్రంలో వేరే పార్టీ ఉన్నా, ఈ పార్టీ కొంచెం నేషనల్ పార్టీ కదా, పెద్ద పార్టీ కాబట్టి కొంచెం పనులు అవుతున్నాయి. ఏం పనులు అయినాయి నేషనల్ పార్టీ వల్ల? ఈ వల్ల అదే లేడీస్కి బస్ ఫ్రీ అన్నారు, అది అమలైంది. కొత్త రేషన్ కార్డులు అన్నారు, అది అమలైంది. మరి తర్వాత గరీబోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అన్నారు, అది కూడా వస్తాయని ఆశిస్తున్నాం. మరి రాలేదు, వస్తాయని ఆశిస్తున్నాం. మరి తర్వాత ఇంకా టైం ఉంది 3 సంవత్సరాలు ఆయనకి. అప్పుడు దాకా పాపం ఆయన కూడా మనకి మేలు చేస్తాడని మనం ఆశిస్తున్నాం. మరి ఆయన డబ్బులు లేవంటాడు కదా ఏమనంటే, మరి నా దగ్గర లేవు, ఖజానా ఖాళీ ఉన్నది అది అంటున్నాడు కదా. అంటే వస్తాయి, కేంద్రం నుంచి నిధులు వస్తే ఇస్తాడు ఆయన కూడా పాపం. కేంద్రం నుంచి నిధులు ఏంది, రాష్ట్రం నుంచి కూడా నిధులు ఉంటాయి కదా. రాష్ట్రం నుంచి ట్యాక్సెస్ అన్ని వాళ్ళే కలెక్ట్ చేస్తారు కదా స్టేట్. అంటే ఉన్న గవర్నమెంట్ చాలా ఖజానా ఖాళీ చేసింది, అది నేను నింపాలని ఆయన బాధపడుతున్నాడు. ఖజానా నింపాలని మళ్ళీ నింపాలి, మళ్ళీ చేయాలి. కానీ రోజు ట్యాక్సులు కడుతున్నారు కదా అందరు. ఇప్పుడు పెట్రోల్ మీద ట్యాక్స్ కడుతున్నాము, రిజిస్ట్రేషన్ మీద ట్యాక్స్ కడుతున్నాము. ఉన్నది చాలా పెద్ద లోయ ఉంది. ఆ లోయ నింపుతా కొంచెం టైం పడుతుంది. ఈయన కొత్తగా ఎక్కింది కదా పాపం, ఆయన దానికి టైం పడుతుంది. అంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశానికి కూడా లోన్స్ ఉన్నాయి, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, అంటే కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. చిన్న చెట్టుకి చిన్న గాలి, పెద్ద చెట్టుకి పెద్ద గాలి, దీనికి కూడా లోన్స్ ఉన్నాయి. మరి ఉంటే చేస్తారు. లోన్స్ ఉన్నాయని చెప్పి ఇంకేం చేయరా? చేస్తారు. ఇంట్లో పరిస్థితి ఏంటి? మీ ఇంట్లో సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటుందా? మనగా లేదు సార్. రోజు కష్టపడి బతుకుతున్నాం. ఎవరికి అప్పైతే లేము. అప్పు ఉన్నా ఏదో 4,000, 3,000, 10,000 తప్ప 1,00,000 రూపాయలు ఎవరికి అప్పు లేము మనం ఏరియాలో. హ్యాపీగా 2 కొడుకులు, ఒక పాప, మ్యారేజ్ అయిపోయింది అందరిది. అందరూ కష్టపడి పోతున్నాం. సరే, నవీన్ యాదవ్ ఏం ప్రామిస్ చేశాడు, ఏంటి? నవీన్ యాదవ్ గారు ఏంటంటే స్థానికుడు, స్థానిక మనిషి, ఇక్కడ మనకు ఇసుగూడ స్థానిక మనిషి కాబట్టి డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది. ఆయన ఏరియా కాబట్టి, ఆయన ఏరియా. మన ఇల్లు మనం ఖరాబ్ చేసుకోలేము కదా, మన ఇల్లు మనం దిద్దుకుంటాం కదా. అట్లాగే ఆయన ఇల్లు లాంటిది ఇది ఇసుగూడ నియోజకవర్గం. నేను చెప్తున్నా, ఆయన ఏమన్నా అనుకోని, నియోజకవర్గం ఆయన ఇల్లు లాంటిది. ఆయన డెవలప్ చేస్తాడని అనుకుంటున్నాను నేను. ఆయన ఇక్కడ నుంచి పుట్టిన మనిషి, ఇసుగూడ స్థానికుడు. మేము కూడా ఇక్కడ స్థానికులమే. ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, చాలా డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఉన్నాయి. కొన్ని రోడ్లు సరిగా లేవు. కొంతమంది గరీబోళ్ళకి ఇల్లు లేవు, మాలాంటి వాళ్ళకి. వాళ్ళక్కడ ఆ ఇల్లు, ఈ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పెద్ద వ్యవస్థ ఇక్కడ. అట్లా చేస్తాడని మేము అనుకుంటున్నాం. అంటే ఆయన ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఆయన కూడా ఇక్కడనే ఉంటున్నాడు కదా. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే పదవి వస్తేనే చేస్తాడా, లేకపోతే చేయడా? ఆ పదవి ఉంటేనే ఆయనకి పవర్స్ ఉంటాయి కొన్ని కదా చేయడానికి. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తా అంటున్నాడు కదా. అవును, చేయవచ్చు. భవిష్యత్తు బాగుండాలని. అది ఇప్పుడు కూడా చేయొచ్చు కదా, ఎలక్షన్స్తో సంబంధం. ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిండు కానీ ఇప్పుడు పదవి ఉంటే ఆ ఉత్సాహం వేరుంటుంది. మనిషి ఉత్సాహం వేరుంటుంది. అది లేనప్పుడు ఆ ఉత్సాహం ఉండదు. వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా. ఉంది కానీ చేస్తాడు, తప్పకుండా చేస్తాడని ఆశిస్తున్నాం. అంతేగాని దానికి చేసినాక కదా మొత్తం 100% మనం ఓకే అంటానికి. డాక్టర్ ఉద్యోగం చేస్తాడు, అంత సక్సెస్ అయినాక చెప్తాం మనం. కాంగ్రెస్ గవర్నమెంట్కి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? कांग्रेस गवर्नमेंट नेशनल गवर्नमेंट पेद्द गवर्नमेंट अभी मैं ये पूछ रहा हूँ कि गवर्नमेंट को क्या बोलना चाह रहे हैं, आप पूछना चाह रहे हैं, कुछ बोलना चाह रहे हैं? बोला वही कुछ भी नहीं बोल रहा हूँ। गरीबों को जो घराने हैं वो दो, जो रोड सही नहीं है हमारा एरिया में, ड्रेनेज प्रॉब्लम है, पूरा बरसात आए तो आदमी अभी मालिक चल जा रहे पानी में, गाड़ियाँ मालिक चल जा रहे, लेडीज़ भी किधर बाहर नहीं निकल सक रहे, बच्चा घर को बाहर गया तो घर को आए तक भरोसा नहीं है।
పిల్లోడు బయటకు పోతే ఇంటికి వచ్చాక నమ్మకం ఉంటుంది, వర్షం పడితే పిల్లలు స్కూల్కి వెళ్తారు పాపం. ఆ పిల్లలు ఇంటికి వస్తారా, ఏమయ్యారో ఆగమయ్యారా అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. వాన పడితే మాత్రం మహాగండం, వాన పడితే మహాగండం మన ఏరియా. మామూలుగా ఉండదు. మీరు టీవీలో చూసి ఉంటారు, దాంట్లో చూసి ఉంటారు. అది వ్యవస్థ మంచిగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. అందరు నా గురించి కాదు, ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అందులో మేము ఉండాలనుకుంటున్నాం. మీ పేరు? నేను బిందు గొంగాటి అండి. ఐఎమ్ ఎన్ ఎన్ఆర్ఐ ఫ్రమ్ షికాగో. సో ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఇండియాలో ఏం చేస్తారు? సో నేను ఆల్మోస్ట్ ఒక 20 years యూఎస్లో చాలా తెలుగు అసోసియేషన్స్, తెలంగాణ అసోసియేషన్స్లో ఐ వాజ్ బోర్డ్ మెంబర్ అండ్ చాలా యాక్టివిటీస్ చేశాను. బట్ దెన్ ఐ వాజ్ ఇన్ కంటెంట్ అబౌట్ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఇన్ యూఎస్ అనమాట. బికాస్ ద మోర్ నీడ్ ఈజ్ ఇన్ ఇండియా. సో గ్రౌండ్ రియాలిటీ ఏంటి, మనకి ఎక్కడ నీడ్ ఉన్నది అని అనేది, దట్ ఈస్ వేర్ మై హార్ట్ గోస్ అండ్ వేర్ ఐ వాంటెడ్ టు బీ సాటిస్ఫైడ్ ఫర్ నెక్స్ట్ మై రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఫర్ నెక్స్ట్ 15-20 years హోప్ఫుల్లీ. సో అందుకే నేను ఇండియా వచ్చాను. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత I know Congress government can do a lot of things and they have been proving after they came into the government. So that is the reason I'm here in India to support Congress government and ippudu by-elections vachayi kabatti I'm here with them to show NRI support. It's not just me, the whole NRI who are into Congress, Indian Overseas Congress kani, I work with them. So we have a lot of groups there. We discuss about what things are happening, how things are going on. So Congress has huge support and I really think they are doing good things. ఓకే, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే గవర్నమెంట్కి కానీ వాట్ ఆర్ యువర్ ఇన్పుట్స్? సో మనకి ఇన్ ద పాస్ట్ హైదరాబాద్లో చాలా బీఆర్ఎస్ గవర్నమెంట్కి సపోర్ట్ ఉండింది. బట్ దే ఆర్ లుకింగ్ ఎట్ ఓన్లీ ద థింగ్స్ దట్ ఆర్ అరౌండ్ దేర్ ఐస్. బట్ వైడర్ రేంజ్ ఆఫ్ రియాలిటీ వాళ్ళకి ఫ్యాక్ట్స్ తెలియదు. సో ఆ ఫ్యాక్ట్స్ అనేది మనం వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్ విత్ ఇన్ హైదరాబాద్ రీజియన్ ఆల్సో. ఐ థింక్ ఆ అవేర్నెస్ వస్తుంది, గ్రౌండ్ రియాలిటీ అనేది జనాలకు కూడా వస్తున్నది. బట్ వీ షుడ్ డూ మోర్ అండ్ మోర్ అబౌట్ వాట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అండ్ వాట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. సో దట్ reality తీసుకొస్తే I think we will have more huge difference within Hyderabad region in future for Congress. Local to global news at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ is back.